ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల కబ్జాలను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులను అందించారు. మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు, కార్యాలయం దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్నట్లు అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. FTL పరిధిలో నిర్మించిన ఆ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని స్పష్టం చేసిన రెవెన్యూ అధికారులు అందుకు 30 రోజుల గడువు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ దుర్గం చెరువుకు ఆనుకుని ఉన్న నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. బుధవారం ఇళ్లకు నోటీసులు అతికించి నెల రోజుల్లో FTLను ఆక్రమించిన కట్టినటువంటి నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేయాలంటూ పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలోని ఓ మీడియా సంస్థ కార్యాలయానికి కూడా నోటీసులు అందించడం గమనార్హం. బుధవారం ఒక్కరోజే దుర్గం చెరువు పరిసరాల్లోని 4 కాలనీలోని వందల ఇళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లకు వాల్టా చట్టం కింద తాకీదులిచ్చారు. 30 రోజులు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే తామే కూల్చివేతలు చేపడతామని అధికారులు హెచ్చరించారు. వాస్తవానికి దుర్గం చెరువు FTLకు సంబంధించి GHMC వేసిన హద్దురాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ చెరువు సగం భాగానికి నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు చొచ్చుకొచ్చాయి. 10 ఏళ్ల క్రిందట ప్రాథమిక నోటిఫికేషన్ ద్వారా FTLను గుర్తించినా ఎటువంటి రక్షణ కల్పించలేదు. తొలుత గుట్టలు ఉన్న ప్రాంతంలో 100 ఎకరాలకు పైగా విస్తరించి ఉందని అధికారులు అంచనా వేశారు. కానీ సర్వే తర్వాత దాని విస్తీర్ణం 84 ఎకరాల్లోనే ఉందని నిర్ధారించారు. హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దుర్గం చెరువుకు సీక్రెట్ లేక్గా గుర్తింపు ఉంది. అయితే హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత క్రమంగా చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగాయి. ఈ ప్రాంతంలో రాజకీయ, వ్యాపార ప్రముఖులు, ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, విశ్రాంత బ్యూరోక్రాట్లు నివాసాలను ఏర్పాటు చేసుకోవడంతో క్షేత్రస్థాయి సిబ్బంది వాటి జోలికి వెళ్లలేదని తెలుస్తోంది. ఇప్పుడు హైడ్రా చర్యలతో కదలిక వచ్చింది.